హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శ్రీరామ్ ఫుడ్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మరో కొత్త వీడియో అయితే చేయబోతున్నాం. వీడియో అయితే చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. వీడియోలోకి వెళ్ళే ముందు మన ఛానల్ చాలా మంది సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. చూస్తున్నా, ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఫ్రెండ్స్, ఇప్పుడు కనబడుతున్నాడు కదా, ఈయన మా బాబాయ్. నిన్న మా ఊరి చెరువులో వలైతే వేసాడు. ఇంకా ఈ రోజు అయితే ఉదయాన్నే ఫోన్ చేసి చేపలు వలేసాను, తీసుకుని వద్దారా అని చెప్పాడు. నాకు ఉదయాన్నే కొంచెం పని ఉండే తలకే రాలేదని చెప్పినాను. ఇంక ఇప్పుడు టైం వచ్చేసి 12 అవుతుంది. ఇప్పుడు మా బాబాయ్ పొలం రాలని చెప్పారు. ఇంకా ఈరోజు వచ్చాము. ఇప్పుడు మనకు తెలియదు అవి ఖచ్చితంగా పడుంటాయి పడుండవు, ఎందుకైనా ముందు జాగ్రత్తగా అనేసి పడుంటే ఇక్కడ కాలద్దాం అనేసి ముందుగా తెచ్చాను. పడుంటే ముందుగానే అట్టాకు అన్ని ఇట్లా కావాల్సిన సామాన్లు అన్ని తెచ్చాను. పడితే ఇబ్బందిలే, ముందు జాగ్రత్తగా పడకపోతే అందుకని ముందు జాగ్రత్తగా తెచ్చేసుకున్నాం. ఖచ్చితంగా మనం వేస్తే వాళ్ళైతే ఖచ్చితంగా పడాల్సిందే. అదైతే నాకు కూడా నమ్మకం ఉంది. ఇంకా వీడియో చెప్తున్నాడు అంటే చూద్దాం. వీడియో ముడి చాలా ఇంట్రెస్టింగ్ అయితే ఉంటుంది. వీడియోలోకి అయితే ఫ్రెండ్స్, ఇక్కడ మేము చేపలు పడదామని వస్తే ఇక ఎండలు కూడా ఈ చెరువులోకి చేపలకి ఎండ తగలకూడదు అనేసి టాటాకి అయితే కుట్టి ఆ చెల్లు అయితే వేస్తా ఉన్నారు. చూడండి ఏ విధంగా ఎత్తుకొని పోతున్నారు. కానీ చెల్లు ఎందుకు వేస్తారంటే చేపలకి పైన ఎండ వస్తుంది కదా, ఆ వేడి తగలకుండా చేపలకి చల్లగా ఉండదు అనేసి టాటాకి అయితే కుట్టి నీళ్ళలు అయితే వేస్తా ఉన్నారు. చూస్తారు కదా ఏ విధంగా ఎత్తుకోపోతున్నారు. ఫ్రెండ్స్, నేను ఇప్పుడు మా బాబాయ్ వల్దీనాడు పోతున్నాం. మనకి ఇప్పుడు వాటిలో ఏం చేపలు పడ్డాయి చూపిస్తారండి. పడినా లేదు, చూపిస్తాను. పడ్డాయి అసలు పడుంటాయి ఖచ్చితంగా. చెప్పిన అతను ఏడు దాకా వచ్చేసి నీళ్ళు చూసుకున్నట్లయితే ఇక్కడ అనేది ఏం పల్లా ఉంటాయి అన్నావు. ఒకటి కానీ లేదా? 6 దాకా వేస్తున్నాడు వాళ్ళ, 6 దాకా వేస్తున్నాడు. ఖచ్చితంగా పడుంటాయి. అయ్యో అయ్యా కాలా పోయింది ఇప్పుడు మనమా. అబ్బా చూడరా ఎంతుందా గెండి పక్కి. అది తీసారు నేను చెప్పినాను కదా, ఈయనకి ఇంతకు ముందు కూడా అలవాటు. ఏదే గెండి పక్కి చిపి గెండి పక్కి పదరా పదరా. ఏదే? అయ్యో అది ఇది కాదు, ఇంకొక వాళ్ళ ఏదో ఉంది. తాడు కొరక, దీన్ని తాడు కొరక అంటారు. తినరా దాన్ని? తిన్నారు బాబా. ఓ అదే పెద్ద చేప ఉంది. అబ్బా ఇప్పుడే పడింది ఎట్టా. ఊరి బతుకుందా ఇంకా జిలేబీ చూడరా. ఇది కాదా కాలవాల? యా అవును. ఎప్పుడు వచ్చాయి నువ్వు? వాళ్ళ ఉదయాన్నే వా ఎదుగుని కూడా 2 అబ్బా 3 ఒరు నాయన 3 చేపలు ఒకే దగ్గర, పెద్ద పెద్ద జిలేబీలు. ఈ 4 కలిస్తే 2 కేజీలు ఉంటాయా? ఒర్రే ఒరే నాయన చూడండి ఎంత పెద్ద ఎంత పెద్ద జిలేబీలు. మనం గోదావరి వేసింది ఇది కలిపితే 1 కేజీ ఉంటాయా? కేజీ ఖచ్చితంగా ఉంటాయి. చాలా పెద్ద పడ్డాయి. యారు దిగిపోతాను పక్క భయం వేస్తాను. ఇప్పుడు కానీ గోతంగా చినిపిందంటే పడినటువంటి జంపు ఇంకేముందా చూడు. ఇంకా ఇప్పుడే పడినట్టు ఉన్నాయా? కళ్ళు గుడ్డి చూడండి ఎలా ఉన్నది, ఒక్కటి ఎంత పెద్దదో. అయ్యా ఈ జిలేబీల బూతులు గిన్నెలో కొరమేళ్ళు అయినా పడుంటే తలరాట త్రాసి పెట్టండి. అయ్యో పాపము జిలేబీలకి మైండ్ సెట్ లేదు, ఊరికే వచ్చి చిక్కిపోతాయా? వీటికి మైండ్ సెట్ ఉంది. మైండ్ ఉంటేనా నువ్వు గేలం ఎత్తుకొస్తే పడుతుండేదే. మా బడవలే మాకు కూడా మైండ్ లేదులే. కానీ మాకేసా చేతరాదు, మేము ఏదో పిల్లకాయలమే. అయ్యా అది ఆడ పోయేటప్పటికి ఆడ చినిపోతుంది. నాకైతే డౌట్ వేస్తుంది. అయ్యా మొత్తం చీకిపోతుంది గోతం కవరా. ఇంకా ఉంది వాళ్ళ కొద్దిగా ఉన్నది. ఇప్పుడు ఆ కొద్దిలో కానీ ఇన్ని కానీ పడితే అది గోరా పెద్దది. అదే మొత్తం ఎన్ని జిలేబీలు అదే ఉంటుందా? ఇప్పుడు మనం ఎన్ని జిలేబీలు వేసింది? 4 5 వేసాం. 4 వేసాను. ఇది 5ది. చాలా కతిది. ఇంకొకసారి మీకు క్లారిటీగా మనకు దగ్గరుండి మా బాబాయ్ ఇంకోసారి తీసుకుని వచ్చి వాళ్ళ వేయించి ఎలా వేస్తాడు మొత్తం అయితే క్లియర్గా చూపిస్తాను. నేనైతే ఈ వాళ్ళు వేసాడప్పుడు నేను లేను. మా బాబాయ్ పద్దన్న వచ్చినాడు, పద్దన్న వచ్చి వేసేసాడంట. అందుకనేసి అబ్బా అబ్బా
ఇంకా ఓయమ్మ అల్లమా అమ్మేద్దాం పొయ్యా ఆ, వ్యాపారం పెట్టేద్దామా చేపల వ్యాపారమా ఏ ఫ్రైకి బలం ఉంటానైనా మసాలా గట్టించి నా ఆ? సోకాడు గుంపిస్తుంది. గుంపిస్తుందా అయ్యో పర్వాలేదు కానీ మడుంటా వా కొరవే అయ్యో రే ఏంటరా ఇప్పుడేరా ఇప్పుడు పడినట్టుకుంది అది చూడు చూడు ఎట్ట ఎగరుతున్నా చూడు అది చూడండి చూడండి చూసారా మంచి పౌరుషం మీద ఉందా ఇవన్నీ ఒరే, ఒరే, ఒరే. బాబా పండగ బాబు ఈరోజు ఎంజాయ్ పండుగ బాబా నిజంగా నేను ఎక్స్పెక్ట్ కూడా చేయలేదు ఫ్రెండ్స్ నిజంగా ఈ మారు పడతానే దీని బదులు మనం ఒక 4 పరవాలు పడి ఉంటే ఇంకా చూడండి వా ఇది ఫ్రెష్గా పడినటువంటి అన్నీ బతికే ఉన్నాయి అన్నీ బతుకోలే కాకపోతే ఇది ఇది ఇప్పుడే పడినట్టుగా ఉంది అది దానికి కొంచెం తేడా అయ్యో, నా కాళ్ళే చేప పల్లా మళ్ళీ చేప పడిందేమో తిరిగి చూస్తున్నారు అమ్మా ఏడవ మగమని తెలుసుకుంటా అయ్యో చేపల్లో కానీ ఆడదేమో కదా ఎట తెలుసుకోవాలి అదే చెప్పు ఇన్ని సంవత్సరాలు చేపలు పడుతున్నావు కదా ఆ? మాధవు ఇన్ని సంవత్సరాలు చేపలు పడుతున్నావు కదా ఆడదేదో మగదేదో చెప్పు ఆడది తెల్లంగా ఉంటుంది, మగది నల్లగా ఉంది. మగది నల్లంగా ఉంటుంది. అదిగో ఓకే క్లియర్ క్లియర్ తెలుసుకున్నా డౌట్ అది అయితే నాకు డౌట్ వస్తుంది అది కరెక్ట్ కాదని ఆహా ఎవడినైనా అడుగు ఆడది పైరెట్ అనేది తెల్లంగా ఉంటుంది. ఫ్రెండ్స్ మీకు ఎవరికైనా తెలుసుంటే కామెంట్ చేయండి. మా బాబాయ్ ఏమంటే తెల్లగుంటే ఆడదంట, నల్లగుంటే మగదంట. చాలా కామెడీగా ఉండదు నిజంగా. అమ్మో అయ్యా సినిపోద్దయ్యా నా డౌట్ డౌట్ వెళ్ళిపోయిందా అది ఆడ వదిలేస్తాడు అది అందది ఎగరుతుంది ఇది నేను ఆడ వదిలేస్తాను నాకు డౌట్. లేవు 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 చూడు లేదు లేదు ఉంటుంది ఉంటుంది నాకు తెలిసి ఉంటుంది అనుకోండి. నేను ఉంటుంది అనుకున్నా కానీ లేదు. ఫ్రెండ్స్ ఇప్పుడు మేము చేపలు అయితే పట్టేసుకున్నాము. అవి పైకి తీసుకుని వెళ్ళి మీకు క్లారిటీగా చూపిస్తాను. చాలా బరువు ఉన్నాయి ఈ ముడుగు, నిజంగా చాలా బరువు ఉన్నాయి. నా ఒక్కడి వల్ల అయితే కాకలేదు. అమ్మ మీకు చూపిస్తాను అండి అవన్నీ బయటేసి చూడండి ఫ్రెండ్స్, మీరే చూడండి. ఇక ఆ చెరువు అంచనా వేస్తున్నారు ఎగిరి వెళ్తే మళ్ళీ బతుకున్నాయి. వెళ్ళండి మీరే చూడండి. ఇదిగో. అబ్బా ఆడదాని వల్ల ఆడది ఇది ఏది ఇది తెల్లగా ఉండేది ఆడది ఇదిగో తెల్లగా ఉందా? ఆడదంట. ఆడది కొరవన్నీ మగవి ఈ మగవి. అవి మధ్యలో ఒక పిల్ల గెండి పక్కి. అక్కడ పడ్డది గంట పక్కి. ఇది పెద్దది అన్నిట్లకి. అన్నీ అట్టే ఉన్నాయి మెత్తంగా ఉన్నాయి సేమ్ టు సేమ్ ఉన్నాయి. ఇది పెద్దది. ఓకే పెద్దదే కానీ చూడు ఎంత పెద్దదో. ఇది ఒక 300 ఉంటే ఒక్కొక్కటి 4 కిలో ఉంటుంది. చాలా పెద్దది ఇది. చూడండి ఫ్రెండ్స్ ఎంత పెద్దదే. పబ్బా ఇప్పుడే పడ్డా ఫ్రెష్గా చూడండి. చేపలు ఎలా ఉందో ఏంది దంతాలా గాలవలు తాళవ దాన్ని బట్టి చేప బాగుంటుందో బాగాలేదని చెప్పేస్తారు. చాలా బాగుందా బాలేదా? బాగుంది. ఇప్పుడు ఫ్రెష్గా ఉంది, ఇప్పుడే పడింది. ఓహో అంటే పాడైపోయినవి ఆడ వాడిపోతాయా? తెల్లంగా వచ్చేస్తాయి. తెల్లంగా వచ్చిందంటే పాడైపోయినట్టు. ఎర్రంగా ఈ తోపు ఎర్రంగా ఉండింది అనుకో ఫ్రెష్గా ఫ్రెష్గా ఇప్పుడే పడినట్టు. అది ఇప్పుడే పడింది ఇంకా బతికే ఉంది. ఇప్పుడు ఏం చేద్దాం ఇట్లా కాలద్దాం, కాల్చేయడమే. కాల్చేయడం ఇంకా కాల్సిన ఉండదు. ఏదైనా ఫ్రెండ్స్ మా బాబాయ్ నాకు తలకుంటే ఇంకొక వాళ్ళతో అక్కడ వేస్తున్నాడు. మనం అక్కడ పాడడానికి కారణం ఏంటంటే అక్కడ లోతైతే ఎక్కువగా ఉన్నది. అక్కడ చేరి మాకు 2 చేపలు పడ్డా అంటున్నాడు. సరే అయితే తమ్మని చెప్పినాను, అది తీస్తా ఉన్నాడు. ఇప్పుడు నీకు కనిపించాడా కనిపించలేదు? గోడు పడింది అదిగో ఎత్తుకొని చేతులు ఊపుతాడు చూసి వదిలి అంతానే వదిలి వెళ్తుంది. ఇంకోటి ఆడా అరదా చెప్పలేదు చూసినా మనకి ఆడి వాళ్ళేనట. 2 ఇంటికి ఇచ్చుకోవాలంట. సర్లే అన్నైనా మనం ఏం కాదు ఏం చేస్తాం తినలేం కాల్చుకొని. చూడండి ఫ్రెండ్స్ మా బాబాయ్ నది సముద్రంలో పోయి చేపలు అయితే పట్టుకొని వస్తున్నాడు. చెరు ఆ చేపలు కూడా చూడండి ఎలా డిఫరెంట్గా పట్టుకున్నాడు. 3 చేపలు ఏలుగు అయితే తగిలించుకునేస్తున్నాడు చూడండి. బాబాయ్ ఎన్ని కేజీలట ఉంటుందా? నేను చూశారు కదా మా బాబాయ్ అశోక్ అయితే రంగంలోకి దిగేశారు. ఇంకా వీటిని పైన ఉన్న చర్మం అంతా తీసేసి దానికి ఉన్న బొచ్చు అంతా తీసేసి ఇంకా కాల్చేయడమే.
ఇంక మనోడు కూడా చూడండి 1 hour తుండి అయితే నరుకునే దాని మీద వీటి కొడతాడు గజ్జి బిజ్జే వేస్తున్నాడు వీడు. గజిబిజి చేయను ఆ. బాగా తీసేస్తున్నాం. అవును తాగ పెట్టి కాలిస్తే ఏమవుతుంది? కాలేస్తున్నాం కదా మాడిపోద్ది ఇప్పుడు. నువ్వు తాగితే శుభ్రంగా చేసిన కాడికి బాబాయ్ కడి బాబాయ్ తీసేస్తాడు. బాబాయ్ ఆడ తీస్తే చర్మం వచ్చేస్తుందా? గో 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 చూడండి సింపుల్ పోయేస్తున్నాడే. అశోక్ చూడండి తోక అది తగ్గొట్టే లోపల మా బాబాయ్ ఇదంతా క్లీన్ చేసేసాడు. చూడండి ఎంత క్లీన్ చేసేసాడు. రాట్లే ముందు ఎప్పుడైనా సరే తోక పట్టుకొని క్లీన్ చేస్తే మనకు 1 hour వస్తుంది. నువ్వు ముందు పాగిన తోక మీద కలిపినావు. నిదానం తొందర ఏం బల్ల. అది తీసేదాను. తుండు కూడా చూడు ఎంత 1 hour పెట్టుకున్నాడు. ఏం బాబాయ్ ఈరోజు ఏందా మందులా ఎటుంటుంది ఈరోజు వీడియో చెప్పు. ఏమో కాల్చేది ఎప్పుడు విధంగా ట్రై చేయాలి. అదే డిఫరెంట్గా ట్రై చేస్తున్నాం. కాలుస్తున్నాం ఇంటికి ఎత్తుకొని మీరు లక్షణంగా ఇచ్చినటువంటి తోమిపెట్టి కూరాకుండా పెడతారు. నిజమే కాకపోతే ఈ విధంగా బయటకు వచ్చి కాల్చుకొని తింటామంటే ఆ ఫీలింగ్ రాదు ఊరికి. ఇంటికాడ చేపలు దామరంటే నా చేత కాదు, మీరే దొంగకోండి. పారేసి వచ్చేది 7 ముట్టుకు తెచ్చే అంత వారికి కొరవంతా మీదేనని చెప్పేది. ఇక్కడే అంటే ఈ తోపడి చేస్తున్నాం చూస్తారు అప్పుడు చెప్తాను మనం అప్పుడు ఉండేది. చూడండి ఫ్రెండ్స్ ఇందా నుంచి కష్టపడి అయితే ఫైనల్గా అయితే ఇదో మొత్తం బుచ్చి అయితే తీసేసి తలకాయలు అయితే కట్ చేసేస్తున్నారు. అశోక్ చీపి దీంతో ఉన్న పేగులన్నీ తీసేయాలి. నీట్గా అయితే కట్ చేస్తాడు అశోక్. ఇందాక గజి బిజీ చేసినాడు దాని లైన్లోకి తీసుకొచ్చేస్తాడు. పేగలు మొత్తం క్లీన్ చేయాలి నీట్గా. కడిగా అయిపోద్ది. తీసేసి పేగులు గీలు మొత్తం అయిపోయినాయి. మొత్తం నీట్ అయిపోయిందా? ఇంకా దానికి ఘాట్లు పెట్టి ఉప్పు కారం రుద్ది నూనె అరిటాకులో కాల్చి దీన్ని మాత్రం ఆ 2 అట కాలద్దాం. దీన్ని మాత్రం చేపగా బయట కాలుస్తున్నాం. బాగుండదు అనుకుంటున్నాను. ఆ విధంగా కోసి చేసి నేను ట్రై చేద్దాం అనుకుంటున్నాను ఒకసారి. సరే నీ ఇష్టం ఎక్కడైనా ట్రై చేయి. నాకు తెలిసి ఆ విధంగా బాగుండదు అనుకుంటున్నా. మా ఊరేమంటే ఆ విధంగా ట్రై చేయాలని ఇప్పటి నుంచి ఉందంట. ఇంకా బతుకుంది ఇది, ఇంకా బతుకుంది. ఇప్పుడే కదా పట్టింది బతుకా ఉండకుంటా. చూడు నోరు చెప్పి స్వామి చాలా పెద్దవి అయితే. కోడి గుండెకాయ చూసుంటారు, మేక గుండెకాయ చూసుంటారు, చాలా గుండెకాయ అయితే చూసుంటారు. నేను ఫస్ట్ టైం అయితే చేపలో ఉన్న గుండెకాయని అయితే చూస్తున్నాను. బాబాయ్ చీపి బాగా కనిపిస్తుందా? నా దాంతో లేదు, నా దాంతో ఉండింది. ఎట్టపోయింది అక్క నువ్వు తినేస్తుంటావు. ఏది బాబాయ్ మళ్ళీ ఇంకోసారి చెప్పి చూసారా ఎంత చిన్న గుండెకాయ బలం ఉంది. అచ్చం కోడి గుండెకాయ అవునవును పెద్దది అది చిన్నది. కాల్చుకొని తిని ఫ్రెండ్స్ అవి చూడండి దాని లోపల ఉన్న వేస్ట్ పార్ట్ అంతా తీసేసి నేను ఘాట్లు కూడా పెట్టేసుకున్నాము. ఇంకా ఇట్లా కడుక్కున్నాము. మనం కాల్చుకోవాలి కాబట్టి ముందుగా ఇట్లా కావాల్సిన కొంచెం కారం, సరిపోయినంత సాల్ట్, కొద్దిగా ఆయిల్ పోసుకున్నాం. ఇప్పుడు ఈ ఆయిల్ సాల్ట్ కారం బాగా కలుపుకున్నాం. మిక్సింగ్ చూడండి ఇదంతా ఆ చేపకు కానీ పట్టించామంటే నా సౌరంగా కతక్కన ఉంటుంది. మనం క్లీన్ చేసి పెట్టుకున్న ఘాట్లు పెట్టుకున్న చేపకి ఇప్పుడు ఇదో మనం కలిపి పెట్టుకున్న దీన్ని పూసేసుకున్నాం. నీట్గా మొత్తం చేప కనబడకుండా ఎర్రగా వచ్చేయాలి. చేప ఏం చేస్తావు? నీకెందుకు నాకు వదిలి నేను చెప్తా దాని పని. దీనికి మంచిగా దట్టించాను నా సౌరంగా భలే ఉంటుంది. నువ్వు చెప్పింది కరెక్టే. ఈ ఒక్క షాప్కే జరిపింది. మనం కలిపి పెట్టుకున్న కారం ఉప్పు బాగా ఇట్లా పట్టించేసాను. అబ్బా ఇంక ఇట్లా తీసుకుపోయి మనం పోయి మంటేసి అయితే మీద పెడుతుండే నా సావరంగా ఎప్పుడప్పుడు తినాలనిపించేస్తుంది. ఇప్పుడు మళ్ళీ టేకాకు మళ్ళీ ముందు మళ్ళీ ఇస్తావా? టేకాకు తీమన్నదా
అది లెక్క. ఇప్పుడు దాన్ని బిర్యానీ పార్సల్ బిర్యానీ పార్సల్ చేస్తున్నాడట. పని చేసినావా ఆడేనా? ఇప్పుడు దాన్ని తాడులు తేలేదు కాబట్టి తాటాకులు కోసి కట్టేద్దామా? ఫ్రెండ్స్, మనం అట్టాగలో చుట్టు పెట్టుకున్న చేపలు ఎత్తుకోపోయి ఇప్పుడు మనం బాగా మడతన్న నిప్పులు అయితే పెడేసుకున్నాం. రండి. బాగా ఏం మాడట్లా ఆరిపింది. శాఖ ముట్టుకో ఎప్పుడైతే పడుతుంది. ఈ శాఖకి ఈ ఉబ్బకి సాగరంగా సమటలు మెత్తనాయి ఈరోజు. పెడేసుకున్నావా? ఫ్రెండ్స్, అలా నిప్పులై పెట్టామో లేదో చూడండి. అట్టాకు చూడండి ఎలా కాలిపోయిందో. అశోక్, దాని ఎమ్మడి కూర్చోను, నీకేం అనిపిలా? తప్పదు. అబ్బా, సగం ముట్టుకు దంచేస్తుంది. ఇంకా దాన్ని నిదానికి తిప్పుకుంటా నీట్గా కాల్చుకోవాలి. లోపల చేప ఉంది ఇంకా దాన్ని కడిగేస్తున్నాను. లోపల పేగలేదు. దాన్ని కాల్ చేస్తానంటే కాలు గబను కాలు. ఇప్పుడు దాన్ని ఎలా కాలుస్తాను చూడండి. ఇప్పుడు దాకా దాన్ని ఎందుకు ఎత్తిపెట్టిందోడా ఆ మార్గ గాలవాలంట. చాపగా లోపల ఉన్న పేగులు మొత్తం తీసేసాడు. ఇంకా దానికి ఉన్న బుచ్చినైతే పైన గీకలా. నేను గీకలా, మీరే నాకు ఒక్కరు గీకారు. అంతేనా? తోక గీక ఏం కట్ చేయాల, అలాగనే కాల్చేస్తున్నాడు. అలా బాగుంటుంది అశోక. ఎప్పుడన్నా తిన్నావా? నేను ఎప్పుడు తిన్నానా? ఇదే కాల్చుకొని తిన్నావు. అసలు బయటకు వచ్చి ఇదేం ఫస్ట్ సారి. నిజంగానే? నిజమే కదా. ఎప్పుడు నువ్వు తిన్నావా? నేను ఎప్పుడు తినలా. అటైతే అబ్బా. ఫ్రెండ్స్, మీరు ఎప్పుడైనా మీ ఫ్రెండ్స్తో కలిసి ఈ విధంగా బయటికి వెళ్ళి ఈ విధంగా విచిత్రంగా వంటలు ఏదైనా చేసుంటే తప్పకుండా ఒకసారి అయితే కామెంట్. నాకు ముట్టుకు చాలా హ్యాపీగా అయితే ఉన్నది, నిజంగా చెప్తున్నాను. మెమరబుల్లా? ఫస్ట్ టైము బయటకు వచ్చి ఈ విధంగా చేపలు అయితే కాల్చుకున్నాం. గుర్తుండిపోవాలా? గుర్తుండిపోద్ది. చూడండి ఫ్రెండ్స్, చూడండి మన రెండు పెట్టిన చేపలు అయితే అసలు ఏమాత్రం కనపడలేదు. ఆ మార్గైతే కాలినాయి. ఇంకా వీటిని బయటకు అయితే తీద్దాం. బయటికి తీసి లోపల ఎలా కాలని చూద్దాము. భలే వాసన వస్తుంది. ఇంకా మన అశోక్ టాటాకు మట్ట అయితే నడుపుకొని వస్తున్నాడు. చూడండి, చూసినారు కదా. ఇది ఇంకోటి అశోక్ చేప. ఇది అంటే నేను పులుకులు చేశాను, అందువల్ల నేను మళ్ళీ దీంతో కట్టుకోవాల్సి వచ్చింది. తాటాకులో చేప తీసేసిదా? ఓకే, తీ. కలిపింది, బాగా కలిపింది అది. నిదానం. ఓకే నిదానంగా అది. రెండు అట్టాకులు అయితే చుట్టి పెట్టినాము. ఇంకోటి ఏడు ఉంది. దీన్ని తీరా గబాన్ తీరా. ఏం కాదు అది. నాకు లైట్ కనబడుతున్నారు ఆడాడా. ఏమని? ఎర్రగా లోపల చేప బాగా ఉడికినట్ట. అది ఇంకెత్తుకోరా గబాన్ అయితే. ఇంక దాన్ని ఒక పట్టేద్దాం. అంతే కదా. కాలుతుందా? లేదు. స్మెల్ ముట్టుకు అద్దరిపోతుంది. ఏదో భలే కాలినాయి. తీసి దాని లోపల ఎలా కుట్టుకొని చూద్దాం. కాలట్లే. ఇగో ఆడండి దానంగా ఒకటి తీసేసుకోండి. ఆకు తీసినావా? చూసినారా పగలు ఎలా వస్తున్నాయా? భలే కాలింది అయితే. పెట్టి బా తాకనిట్లేదా? అగో దాన్ని ఎట్ట అంటే ఆహా కింద అట్టాకి పట్టుకో. అట్ట ఎత్తుకొని అట్ట ఆడ రివర్స్ తిప్పేసుకోవాలి. అది మందల. నిమ్మకాయ కానీ తెచ్చాను, అది మీకు తెలీదు. ఇక నిమ్మకాయ పిండుకొని పట్టుకొని తింటుంటే అబ్బా చెప్పనే బల్ల. మాటలు కూడా రావటంలా. ఎప్పుడు తినేద్దామని అదృష్టంలో ఉన్నా. చూడు ఊరికే సింపుల్గా చేస్తున్నట్టుకుందా. పగలు చూసినావా? ఇంకొంచెం నిమ్మకాయ పిండుకున్నా. చేప కూడా ఉన్నాయి. నిమ్మకాయ తింటే పొగ వస్తుంది. బాబా బాగా గాలింది ఫ్రెండ్స్, నిజంగా ఎక్సలెంట్గా ఉంది. అసలు నేను ఏమనుకున్నానంటే అసలు కాలుతుందా అనుకున్నాను. అది మాడిపి కింద పడిపోద్దాము. నేను పక్క టెన్షన్ పడతానని ఊడవుతా చెప్తానే ఉన్నాడు అది ఏం కాదు అనేసి. చేప ముట్టుకైతే వేరే లెవెల్. ఎత్తుకొని తిందు బాబా. ఎట్టంది చెప్పు, ఎట్టందా?
భలే ఉంది. నేను కూర్చొని తింటామంటే నన్ను అది పనిగా లేపేసి నేను తినాలి నేను తిన బాగుందంటే చూద్దాం ఎట్టుందో. ఎట్టుంది అశోక? బా మీరు చెప్పింది నిజమేరా, బాగుందా? హైలైట్ లో ఉన్నది. దంచేసలా టేస్టా? మామూలుగా లేదు ఫ్రెండ్స్, నిజంగా చెప్తున్నాను, చేప ముట్టుకైతే బాగా కచక్కన అదిరింది. మాళ్ళ కాలకుంటా లేదు, కరెక్ట్గా సరిపోయింది. ఏం బాబు హ్యాపీయా? మా బాబుకి అయితే చాలా నచ్చేసింది ఇది. ఏడు నుంచి ఆడికి వెళ్ళాడు, ఈ చేప కంటే అది ఇంకా బాగా గాలి ఉంది. బా మాటలు రావటం నిజంగానే, తింటా ఉంటే తినాలనిపించేస్తుంది. ఇంకో 2 కానీ ఉంటే కడుపు నిండా కాల్చుకొని తిన్న సీదంగా వచ్చి ఉంటుంది అని తెలుస్తుంటే. మనం ఎప్పుడు ఈ తప్పు ట్రై చేయలేదు కదా. ఈసారి 2 కాదు, ఈసారి 10 చేపలైనా ఈసారి మనం సరే అంటే భయపడతా చేసాం. ఎట్ట వస్తాం మొదటిసారి కదా. 3 కిలోల చేపలు ఎత్తుకోలేనా? ఓ శ్రీరామ్ చూడండి అట్ట తినేసినాడు. శ్రీరామ్ అది తినే సాలక మళ్ళీ ఇక్కడికి వచ్చాడు. ముక్కలుగా తిని పెడేస్తున్నాడా? అంతా బాగా గాలింది. మనం కాల్చుకున్న చేపలు అయితే శుభ్రంగా తినేను. అశోక్ ఎత్తి పెట్టుకున్న చేప అయితే ఇప్పుడు తీస్తున్నాడు బయటికి. ఇంక దాన్ని తీసుకొని బయట అయితే పీడేసి ఇంక దాన్ని తీద్దాం రండి. ఫ్రెండ్స్, మా వాడు కొంచెం టాలెంట్గా కాల్చినాడు. ఏం నూనె నిప్పి కారం ఏం రుద్దలేదు, మామూలుగా పీడేసినాడు. అది ఎలా కాలింది ఇప్పుడు చూద్దాము. అశోక్ కాలు ఉంటుందా? మనం ఉప్పు కారం వేసి నూనె పోసి కాల్చినాము. వీడు కొంచెం డిఫరెంట్గా కాల్చాడు, ఎలా వస్తుంది అనేసి. ఈ విధంగా కాలిస్తే పర్వాలేదు, బాగానే కాలింది. ఇప్పుడు దీన్ని టేస్ట్ చేయబోతున్నాడు అశోక్. చిత్రంగా ట్రై చేసింది నేనేరా. ఎలా ఉంది అశోక? అబ్బబ్బా, నిమ్మకాయ అంత ఎక్కువైంది కానీ పుల్లంగా ఉంది. కానీ చేప ముడు కతక్కన ఉడికింది. చేప ముడికైతే హైలైట్. ఇంకా బాగుంది. వద్దునైనా ఇప్పుడు నువ్వు చెప్పరా శ్రీరామ్ ఎట్ట ఉందని నిందే చూద్దాం ఎలా ఉంటుందా. కండ ముట్టుకు బలు ఉడికింది, నువ్వు కాల్చింది ముట్టుకో. నిమ్మకాయ కొరంత పులిపోయి నిమ్మకాయ కండ ముట్టుకైతే ఎక్సలెంట్. ఈరోజు ముడికి విచిత్రంగా డిఫరెంట్గా సకల విధాలుగా ఎట్ట పడితే అట్ట కాసి చేపలు పట్టుకొని అవి వచ్చి క్లీన్ చేసి కాల్చి ఇప్పుడు తింటున్నాం. చూసారు కదా ఫ్రెండ్స్, మేము చేపలు పెట్టి ఏ విధంగా కాల్చుకొని తిన్నామో. ఈ వీడియో కానీ నచ్చినట్లయితే లైక్ చేసి అలాగే మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ ఫ్రెండ్స్.